ఎన్నికలకు 3 నెలల కాలం ఉండడంతో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుకాసురులు అక్రమాలకు తెరలేపారు. రాత్రి పగలని తేడా లేకుండా గోదావరిలో భారీ యంత్రాలను ఇసుకను తోడి క్యాష్ చేసుకుంటున్నారు. స్వయంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతున్నారు. పగటిపూట అక్రమాలకు పాల్పడటం కుదరదనే ఉద్దేశంతో రాత్రిపూట అక్రమంగా లారీలో ఇసుకను నింపుతున్నారు. మరోవైపు రాత్రి సమయంలో డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నా సరే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక రీచ్లు నడిపే వ్యక్తుల నుంచి భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయని, అందువల్లే అక్రమంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇసుక దొంగలు చేసే పని వల్ల రోడ్ కమ్ రైల్వే వంతెన ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వంతెన సమీపంలో డ్రెడ్జింగ్ నిర్వహించడం వల్ల వరదల సమయంలో ముంపు పొంచి ఉందని వాపోతున్నారు. ఇప్పటికే రోడ్ కమ్ రైలు వంతెనపై భారీ వాహనాలను నిలిపివేసింది. వెంటనే అధికారులు కలగజేసుకుని వంతెన సమీపంలో జరుగుతున్న డ్రెడ్జింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఇసుక ర్యాంప్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారికంగా కేవలం 1 రీచ్ కు మాత్రమే పర్మిషన్ తీసుకుని 4 రీచ్లను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. డ్రెడ్జింగ్ మిషన్లకు సరైన అనుమతులు లేవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి నదిలో వంతెనల సమీపంలో డ్రెడ్జింగ్ చేసి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత హెచ్చరించారు. తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో ఇసుక రీచ్లను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొవ్వూరు మండలంలో ఉన్న వంతెనల సమీపంలో డ్రెడ్జింగ్ నిర్వహిస్తే ఎస్ఈబీ, రైల్వే, ఇతర అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటి వరకు 13 రీచ్లను గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇక అక్రమ ఇసుక తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, సుమిత్రం, మనం చూస్తున్నాము ఎన్నికల వసూలు తరుణంలోని వైసీపీ నాయకులు అయితే ఎంత వీలైతే అంత అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. దానిలో భాగంగానే గోదావరి జిల్లాలో అయితే అక్రమ ఇసుక రవాణా అయితే భారీగా సాగుతుంది. ఆ ప్రకారంగా చూస్తే మనం ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో అయితే రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నారు. గోదావరి నది తీరంలోని గోదావరి గర్భంలో సైతం అక్రమంగా ఇసుక తవ్వి ఒడ్డుకు చేర్చుతున్నారు. అయితే ప్రధానంగా ఈ తవ్వకాలు ఎక్కువగా కొవ్వూరు నుంచి వాడపల్లి, అదేవిధంగా కొవ్వూరు నుంచి తాళపూడి మధ్యలో జరుగుతుంది. దాదాపు ఇక్కడ 1 రీచ్కి మాత్రం అనుమతుంది, కానీ దాదాపు 10 నుంచి 13 వరకు అక్రమంగా రీచ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ అక్రమ రీచ్ల్లోని తవ్వకాలకైతే ఎటువంటి అనుమతి లేదు. అధికారులు సైతం దీన్ని పట్టించుకున్న పాపం లేదు. అయితే ఈ అక్రమ రీచ్లు ఉన్న ప్రాంతం ప్రధానంగా గ్రామల బ్రిడ్జ్, అంటే కొవ్వూరు సమీపంలోని గ్రామల బ్రిడ్జ్ ఉంది. ఆ గ్రామల బ్రిడ్జిని ఆనుకుని కూడా కొన్ని ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తారు. ఈ రీచ్ల్లో సైతం తవ్వకాలు సాగిస్తున్నారు. దీంతో ఆ బ్రిడ్జి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే అనుమతి ఉంటే మాత్రం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ అక్రమ ఇసుకాసురులు మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడో సౌకర్యం కనిపిస్తున్నారు. అదేవిధంగా భారీ యంత్రాలతోటి ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. దీంతో ఆ బ్రిడ్జి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కొంతమంది స్థానికులు, అదేవిధంగా మీడియా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ మాధవీలత దృష్టి కూడా తీసుకెళ్లారు. ఆమె సైతం నిన్న ఈ రీచ్లను సందర్శించి ఎటువంటి అనుమతి లేకపోతే వాటిని మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ అక్రమ ఇసుకాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు కలెక్టర్ బెదిరింపులు, కలెక్టర్ హెచ్చరికలు కూడా వాళ్ళు ఏమాత్రం బెదరలేదు. అయినప్పటికీ ఆమె హెచ్చరించినప్పటికీ వాళ్ళు మాత్రం ఇంకా ఇసుక తవ్వకాలకు సాగిస్తున్నారు. ప్రధానంగా అర్ధరాత్రి వేళల్లో అయితే ఎక్కువగా తవ్వకాలు సాగుతుందో మనకు తెలుస్తుంది. అధికారులు అయితే అసలు ఇటువైపు చూస్తున్న దాఖలాలు కూడా లేవు. నిన్న కలెక్టర్ మాత్రం వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు అసలు ఇటువైపు చూస్తున్న దాఖలు లేవు. దీన్ని బట్టి చూస్తుంటే అధికారులు సైతం వైసీపీ నాయకులకి, అదేవిధంగా అక్రమ ఇసుక దందా చేస్తున్న వారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కొవ్వూరు సమీపంలో అక్రమ ఇసుక దందా భారీగా సాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సుమిత్ర.